తిరుమల లడ్డూ వివాదంలో చంద్రబాబు ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ను రద్దు చేసిన సర్వోన్నత న్యాయస్థానం స్వతంత్ర కమిటీ పర్యవేక్షణలో దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఈ కమిటీ విచారణ చేపట్టనుంది. 5 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం తరపున 2, రాష్ట్ర ప్రభుత్వం తరపున 2, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI నుంచి 1 సభ్యులుగా ఉంటారు. సిట్ దర్యాప్తుతో సరిపెట్టాలని చూసిన కూటమి ప్రభుత్వానికి గట్టిగా చీవాట్లు పెట్టింది సుప్రీంకోర్టు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను ప్రభావితం చేసే అంశంపై రాజకీయ డ్రామాలు చేయొద్దని స్పష్టం చేసింది. సిట్ రద్దు చేసి స్వతంత్ర కమిటీతో దర్యాప్తునకు ఆదేశించింది. ఇదే అంశం సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ ఢిల్లీ నుంచి వెంకటేష్ మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. వెంకటేష్, ప్రస్తుతం చంద్రబాబు సర్కార్కి అయితే సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలిందని చెప్పొచ్చు, డీటెయిల్స్ అంటే. తిరుమల లడ్డూ వివాదంలో చంద్రబాబు సర్కార్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తిరుమల లడ్డూ వివాదంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి సిట్టును రద్దు చేస్తూ ఒక స్వతంత్ర సిట్ను ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. మొదటి నుంచి ఈ అంశంపైన స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఎంపీ వైవి సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అలాగే బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి కూడా పిటిషన్ దాఖలు చేశారు. సో ఈ సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసినటువంటి పిటిషన్లన్నింటిని కూడా పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు పిటిషనర్స్ వైవి సుబ్బారెడ్డి తరపున ఈరోజు కపిల్ సిబల్ హాజరై తమ వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి సిట్తో వాస్తవాలు బయటికి రావు, ఖచ్చితంగా ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ చేయాలని కోరారు. సో ఆ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి పిటిషన్తో ఏకీభవించిన సుప్రీంకోర్టు ఈరోజు స్వతంత్ర సిట్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఈ సిట్ దర్యాప్తు జరగబోతోంది. దీంట్లో 2 సిబిఐ తరపున, 2 రాష్ట్ర ప్రభుత్వం తరపున, 1 FSSAIకి సంబంధించినటువంటి అధికారులు ఉంటారు. సో మొత్తానికి ఈ విషయం ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరిచినటువంటి నేపథ్యంలో వాటన్నిటిని కూడా తిరిగి మనోభావాలన్నిటిని కూడా పునరుద్ధరించే దిశగా చర్యలు తీసుకున్నట్టుగా సుప్రీంకోర్టు పేర్కొంది. సో ఈ నేపథ్యంలో పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్ వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి మనతో ఉన్నారు. సార్, ఈరోజు సుప్రీంకోర్టులో మీకు నైతిక విజయం లభించింది అనుకుంటారా? ఎందుకంటే మీ పిటిషన్తో ఈరోజు ఏకీభవించింది సుప్రీంకోర్టు. ప్రజలకి దేశవ్యాప్తంగా ఉండే, ప్రపంచవ్యాప్తంగా ఉండే భక్తులకి మనోభావాలు దెబ్బతినే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు లడ్డూ ప్రసాదం విషయంలో కలుషితమైన పదార్థాలు కల్పించారు, పాత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అని చెప్పడం జరిగింది. దానిపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకి ఆశ్రయించడం జరిగింది నేను. ఎందుకంటే ఇది కోట్లాది మంది భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉండే వాళ్ళందరికీ సంబంధించిన మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి దీన్ని అత్యున్నత న్యాయస్థానం పరిధిలో, కోర్టు మానిటరింగ్ పరిధిలో విచారణ జరిపితేనే వాస్తవాలు తెలుస్తాయి. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉండే భక్తులందరూ కూడా వాస్తవాలు తెలుస్తాయి అని చెప్పి ఈ పిటిషన్ వేయడం జరిగింది. తప్పకుండా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో తప్పకుండా న్యాయం జరుగుతుంది, వాస్తవాలు బయటకు వస్తాయి ఈ సిట్ ఏర్పాటు వేయటం ద్వారా అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆరోపణలు చేసిన మరుసటి రోజే నేను చెప్పడం జరిగింది, మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, మరీ ముఖ్యంగా నేను టీటీడీ చైర్మన్గా ఉన్న 4 ఏళ్లలో ఇట్లాంటి అవకతవకలు జరగలేదు. ఏమన్నా జరుగుంటే దానికి నేను బాధ్యత వహించాను, దాని మేరకు నేను ప్రమాణం కూడా చేస్తానని చెప్పడం జరిగింది. నా తర్వాత వచ్చిన టీటీడీ బోర్డులో కూడా నేను 4 సంవత్సరాలు చైర్మన్గా ఉన్నప్పుడు ఈ సప్లై AR డైరీ ప్రోడక్ట్స్ అనే కంపెనీ ఏ రోజు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేయలేదు. నా తర్వాత వచ్చిన కరుణాకర్ రెడ్డి గారి పీరియడ్లో కూడా నెయ్యి ఈ కంపెనీ AR ఫుడ్స్ డైరీ ప్రోడక్ట్స్ అనే కంపెనీ సప్లై చేయలేదు. కాకపోతే టెండర్లు లాస్ట్ ఎలక్షన్స్కి 3 నెలల ముందు టెండర్లు పిలిచారు. అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల బోర్డు అధికారంలో బోర్డు ఉన్నా కూడా డిసిషన్స్ తీసుకునే అధికారులే కాబట్టి ఇవన్నీ కూడా వాస్తవాలు తెలియాలి ప్రజలకి. దానికోసమే ఇండిపెండెంట్ ఏజెన్సీ, కోర్టు మానిటరింగ్ ఏజెన్సీ తోట విచారణ జరిపించండి అని చెప్పి మనం కోరడం జరిగింది. దానికి సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించి కమిటీ సిట్లో ఎవరెవరు ఉండాలి అనేది కూడా నిర్దేశించి కేసు అప్పటి వరకు కూడా పెండింగ్ ఉంటుందని నేను భావిస్తున్నా. కోర్టులో కూడా అదే జరిగిందని నేను భావిస్తున్నా. ఆర్డర్స్ వచ్చినాక, పూర్తిగా కోర్టు ఆర్డర్ వచ్చినాక ఏ విధంగా ఈ రిపోర్ట్లు సబ్మిట్ చేస్తారు ఏంది అనేది వాస్తవాలు ప్రజలందరికీ తెలుస్తాయి అని చెప్పి నేను భావిస్తాను. సార్, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా 2 అధికారులను ఇందులో నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఉండడం వల్ల మళ్ళీ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటువంటి అవకాశం లేదు, ఎందుకంటే చంద్రబాబుకు సంబంధించినటువంటి ఆఫీసర్స్. ఏది ఏమైనా
కోర్టు మానిటరింగ్ కమిటీ కాబట్టి మనం దానిపై కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కేసు ఇంకా పెండింగ్ ఉంది కాబట్టి దానిపై ఎటువంటి ఆరోపణలు కానీ నిందలు కానీ చేసే విధంగా మనం మాట్లాడటం సబబు కాదు. తప్పకుండా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వాస్తవాలన్నీ కూడా న్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నా. వాస్తవాలన్నీ కూడా ప్రజలకు తెలుస్తాయని నేను భావిస్తున్నాను. సార్, నిన్న పవన్ కళ్యాణ్ కానీ మొన్న పురంధేశ్వర్ వీళ్ళందరూ కూడా కామెంట్ చేస్తున్నారు సుప్రీంకోర్టుకు ప్రశ్నించే అధికారం లేదన్నట్టుగా. ఏమంటారు సార్ అప్పుడు? అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. అక్కడ వాస్తవాలు జరిగిన వాస్తవాలు మనం తెలియజేస్తాం. దానిపై వాళ్ళ పరిధిలో వాళ్ళు చేయాలనుకున్న కామెంట్ చేస్తారు, వాళ్ళు చేయాలనుకున్న దానికి వేస్తారు. దానికి మనం తప్పుపట్టడం అనేది కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను. ఇది వైఎస్ఆర్సీపీ నైతిక విజయం భావించవచ్చు, ఎందుకంటే మొదటి నుంచి కూడా స్వతంత్ర దర్యాప్తు కోరుతున్నారు మీరు. ఈరోజు సుప్రీంకోర్టు కూడా మీ వాదన అంగీకరించింది. వైఎస్ఆర్సీపీ నైతిక విజయం అనే కాకుండా కోట్లాది మంది భక్తుల నైతిక విజయం. ఎందుకంటే వాస్తవాలు వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి. ఎందుకంటే ఆరోపణలు చిన్న ఆరోపణ కాదు వాళ్ళు చేసింది. స్వామివారి ప్రసాదాల్లో కలుషితమైన పదార్థాలు గడిపారు అని చెప్తే ఎంతోమంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆ ప్రసాదాలు మనం తిన్నాం కదా, దానికి వాస్తవాలు భక్తులకు తెలియజేయాలి కాబట్టి ఇది భక్తులందరూ విజయం అని నేను భావిస్తున్నాను. సో ఇది మొత్తానికి టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు వెలువరించింది. 5 సభ్యులతో కూడినటువంటి ఒక స్వతంత్ర సిట్ను ఏర్పాటు చేసింది. ఈ స్వతంత్ర సిట్ సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో పనిచేస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు కోర్టు పర్యవేక్షణ ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఇందులో నియమితులైనప్పటికీ ఖచ్చితంగా నిజాలని కూడా బయటికి వచ్చేటువంటి అవకాశం ఉందని ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సో ఇది ఖచ్చితంగా కోట్లాది మంది శ్రీవారి భక్తుల నైతిక విజయంగా వైవి సుబ్బారెడ్డి అభివర్ణిస్తున్నారు. డెఫినెట్గా ఈ స్వతంత్ర సిట్ ద్వారా వచ్చేటువంటి వాస్తవాలతో భక్తుల యొక్క విశ్వాసాలు ఏవైతే చంద్రబాబు వ్యాఖ్యలతో గాయపడ్డాయో డెఫినెట్గా ఆ గాయాలన్నీ కూడా పోతాయి. ఖచ్చితంగా వాస్తవాలు బయటికి వస్తాయనేటువంటి ఒక ఆశాభావం కూడా వ్యక్తమవుతుంది. రైట్. థ్యాంక్ యూ వెంకట్.